నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ అమరుల కుటుంబాలు మరియు తెలంగాణ ఉద్యమకారులు మరియు కళాకారులు అందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే తెలంగాణ యోధులపైన తెలంగాణ వాదులపైన ఇష్టారీతిన కామెంట్ చేసేటటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధినేత ఆదేశాల మేరకు ఎవరైతే చేశారో సో వారిపైన నిన్న చాలా పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా చెప్పులతోటి కూడా పవన్ కళ్యాణ్ను కొట్టినటువంటి ఈ విషయం చూస్తా ఉన్నాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సిన విషయం ఏంది, ఇక్కడ మీరు అనవసరంగా తెలంగాణ వాదులపైన ఏదో మేము చేస్తాం, పీక్తాం, పొడుస్తాం, దాడులు చేస్తాం, ఇష్టారీతిన మాట్లాడతాం అని అనుకుంటే పొరపాటే. ఇప్పుడు పాషం యాదగిరి గారు మాట్లాడిర్రు, 5 పెళ్లిల గురించి మాట్లాడిరా, 3 పెళ్లిల గురించి మాట్లాడారు, పక్కన పెట్టండి. గతంలో ఎప్పటి నుంచో కూడా ఈ పెళ్లిల పైన చర్చ జరుగుతోంది. పాషం యాదగిరి గారు చేసినటువంటి వ్యాఖ్యలు అవి కొత్త కావు. గతంలో మీ ఆంధ్రాలో జరిగిన చర్చనే ఆయన కొంత కోట్ చేసిండు, దానికి మీరు నొచ్చుకున్నారు. ఓకే, నొచ్చుకున్నప్పుడు విమర్శలు చేయొచ్చు, తప్పేం లేదు. కానీ ఇష్టారీతిన పాషం యాదగిరి గారి పైన, పృథ్వీరాజ్ గారి పైన, బక్కా జడ్సన్ పైన, అదేవిధంగా ఆడబిడ్డ తులసి చందు పైన ఇష్టారీతిన కామెంట్ చేస్తూ మీరు ఎవరైతే మీ యొక్క పెంపుడు కుక్కలను పెట్టేసి ఇష్టారీతిన కామెంట్ చేపిస్తే తెలంగాణ సమాజం భయపడుతుంది అనుకున్నారు. ఏదో హావభావాలతోటి రెచ్చిపోతాం, మాట్లాడతాం, నోరుంది కదా అని మాట్లాడతా అంటే ఏమైంది, చెప్పులతోటి పవన్ కళ్యాణ్ కొట్టేదాకా తీసుకొచ్చారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఎక్కడైనా చెప్పులతో కొట్టే సందర్భాలున్నాయా? తెలంగాణ అనేది తిరుగుబాటు అనే, తెలంగాణ అంటేనే తిరుగుబాటు, తెలంగాణ అంటేనే పోరాటం, తెలంగాణ అంటేనే ఉద్యమం. అలాంటి ఒక తెలంగాణ సెంటిమెంట్ తోటి మీరు ఈరోజు ఆటలాడుతున్నారు. మీరు కొంతమంది ఆ పెంపుడు కుక్కలను పెట్టేసి ఇష్టారీతం తిట్టిస్తా అంటే ఎట్లా? తెలంగాణ సమాజం సహిస్తుందా? చూసిరు కదా ఏమైందో. ఇప్పుడు కనీసం కౌంటర్ ప్రెస్ పెట్టేటువంటి ధైర్యం కూడా చేయలేరు మీరు. ఎందుకంటే కౌంటర్ ప్రెస్ మళ్ళీ పెట్టినా కానీ అది వేరే కోణంలోకి పోతున్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అంత ఈజీగా ఆగదు, అది ఇంకా 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 ముదురుతుంది. ఇక తెలంగాణ అనేది ఏదో చెప్పులతో కొట్టిరు కదా, దాన్ని ఖండిస్తాం కదా, ఇంకా మేము ఏదో చేస్తాం కదా అనుకోవడం పొరపాటు. ఒకవేళ మీరు కొట్టితే ఇంకా కౌంటర్ ప్రెస్ పెడితే ఖచ్చితంగా మళ్ళొక రకంగా ఉద్యమం ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికైనా మీ పిల్ల సైనికుల్ని, పవన్ కళ్యాణ్ ముఖ్యంగా మీరు మీ క్యాడర్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేయకండి, ఆ పిల్ల సైనికులు రెచ్చగొట్టే ప్రయత్నం చేయకండి. చేస్తే మాత్రం మీకు మీరుగా ఇబ్బంది పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అనవసరంగా తెలంగాణతోటి గొక్కోవద్దు. ఎందుకంటే గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా ఇదే విధంగా ఇక్కడ తెలంగాణ సంబంధించినటువంటి కొంతమంది ఉద్యమ ద్రోహులను పెట్టుకొని వైఎస్ రాజశేఖర రెడ్డిని మొదలుపెట్టుకుంటే, రోషయ్య నుంచి మొదలుపెట్టుకుంటే, చంద్రబాబు నుంచి మొదలుపెట్టుకుంటే, కిరణ్ కుమార్ రెడ్డి వరకు కూడా ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది ద్రోహులతోటి అనేక రకాలుగా తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే ప్రయత్నం చేశారు, తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారు. ఆగిందా ఉద్యమం? తెలంగాణ ప్రజలు బలంగా తిప్పికొట్టిరు, తెలంగాణ సాధించుకున్నారు. అలాంటి చైతన్యం కలిగినటువంటి ఈ గడ్డ మీద ఈరోజు మీరు ఏదో చేద్దాం, ఏదో బిగ్దాం, ఏదో పొడుద్దాం అనుకుంటే పొరపాటు. మీరు 2వ తారీఖు వస్తున్నారట, మీటింగ్ పెడుతున్నారట, మంచిదే, పెట్టండి, మేము కూడా స్వాగతిస్తాం. తెలంగాణ సమస్యలపైన మాట్లాడండి, మేము కూడా స్వాగతిస్తాం. కానీ తెలంగాణ ఆత్మగౌరవం మీద, తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ ఉద్యమకారుల మీద, తెలంగాణ మేధావుల మీద, తెలంగాణ జర్నలిస్టుల మీద మీరు ఆజమాయిషి చెలాయిస్తాం, ఇష్టారీతిన మాట్లాడతాం, ఏది పడితే అది మాట్లాడతామంటే కుదరదు. ఖచ్చితంగా తెలంగాణ అనే తిరుగుబాటుకు ఖచ్చితంగా మీరు బలి కావాల్సినటువంటి అవసరం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ ఇంపాక్ట్ ఏదో తెలంగాణలో జనసేన విస్తరిస్తుంది అని అనుకుంటున్నారేమో, కానీ మీకు అర్థం కాని విషయం ఏంటంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో మీ పూసలు కదులుతున్నాయి, మీ పునాదులు కదులుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్నటువంటి 21-22 సీట్లు ఉన్నాయి కదా, అందులో కనీసం 10% సీట్లు కూడా వచ్చే పరిస్థితి, 1-2 కూడా మీరు గెలిస్తే మహా ఎక్కువ. అలా ఉంటుంది జనసేన యొక్క పరిస్థితి. టీడీపీ పరిస్థితి ఆల్రెడీ కథమైపోయింది. జనసేన మీరేం చేయాలి, మీ యొక్క పట్టును పెంచుకునే దిశగా మీరు మీ పాలన కొనసాగాలి. కానీ అలా చేయకుండా మీరు ఇష్టారీతిన వ్యవహరిస్తాం, అధ్యర్థం అంటే ఏమవుతుంది, ఇప్పుడు మీ పునాదులకే ఎసరు వచ్చేసింది. అట్లా ఉంటుంది పరిస్థితి. చాలా స్పష్టంగా నాగేశ్వర్ గారు చాలా చాలా పద్ధతిగా తనకు సంబంధించినటువంటి ఒక సమాచారాన్ని ఒక జర్నలిస్ట్ కోణంలో ఒక అనాలిసిస్ చేసిండు. 100% అందులో నిజం. ఇప్పుడు గతంలో మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయి ప్రతిపక్ష నేత ఎవరైతే ఉన్నారో వీళ్ళ మధ్య వైరం ఉంటుంది. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత పైన పగబట్టి
ఈరోజు ఆయన అరెస్ట్ చేసేటువంటి దాఖలాలు ఉండవు. ఎందుకంటే దానికి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం ఉంటేనే జరుగుతుంది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేపించి దాదాపు ఒక 15 రోజులు 20 రోజులు నెల రోజులు జైల్లో పెట్టే విషయం మనందరూ కూడా తెలుసు కదా. అప్పుడు ఏం జరిగిందో అందరం కూడా చూసినాం కదా. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిండు. ఆయన సొంత ఎజెండాతో అరెస్ట్ చేసిండా? కాదు. భారతీయ జనతా పార్టీ ఆదేశాలతోటి అరెస్ట్ చేసిన విషయం అందరు కూడా తెలుసు, ఓపెన్ ఫ్యాక్ట్ అది. ఇప్పుడు అదే విషయం అధికారంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఉన్నారు కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయమని చూద్దాం, అంత ధైర్యం చేస్తారా? అదే అడిగినరు వాళ్ళు. మీరు పర్మిషన్ ఇవ్వండి, అరెస్ట్ చేపియండి, అరెస్ట్ చేస్తే అయిపోతుంది, మనం పగ తీర్చుకోవచ్చు అని చెప్పేసి అమిత్ షా తోటి పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ మాట్లాడినరు. మాట్లాడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు నాగేశ్వర్ గారు బయటపెట్టడం జరిగింది. ఒక జర్నలిస్ట్ ఒక విశ్లేషణ బయటపెట్టడం జరిగింది. తప్పేమున్నది అలా? మీకు అభ్యంతరం ఉంటే మీరు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని ఆ యొక్క వ్యాఖ్యల్ని ఖండించవచ్చు, విమర్శించవచ్చు. కానీ ఆయన యొక్క వ్యక్తిత్వ హననం చేస్తూ ఇప్పటి వరకు కూడా మీరు రాసి పెట్టుకోండి, ఇప్పటి వరకు కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి పైన అందరూ ఏపీ, తెలంగాణ, నేషనల్ వైడ్, ఈవెన్ ఎవరు ఆ రిపబ్లిక్ టీవీ అర్నబ్ గోస్వామి కూడా, అంత పెద్ద నేషనల్ మీడియా కూడా ఆయనతోటి గౌరవించి ఆ విధంగా నేషనల్ లెవెల్ కూడా ఆయన గౌరవిస్తారు. ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి విశ్లేషణ చేసేటువంటి వ్యక్తి. సో ఆయన చేసినటువంటి కామెంట్స్ ఈరోజు ఒక నిమిషం కామెంట్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్నాయంటే ఆయన విశ్లేషణకు ఎంత బలం ఉందో, ఎంత నైతికత ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈరోజు ఆయనను పట్టుకొని పేటీఎం బ్యాచ్ అనుకుంటా వైఎస్ఆర్సీపీ కండువా వేసేసి ఇష్టారీతిన ట్రోల్ చేసేసి చాలా 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 నీచాతీచంగా దిగజారి ఈరోజు మీరు ఆయన యొక్క వ్యక్తిత్వ హననం చేయడం జరిగింది. దానికి నొచ్చుకున్నటువంటి తెలంగాణ సమాజం తిరుగుబాటు చేసింది. దానిపైన ఈరోజు జనసేన వాళ్ళు మొన్న ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ యోధులపైన, తెలంగాణ ఎవరైతే ఉద్యమకారులు తెలంగాణ వాదులపైన ఇష్టారీతిన కామెంట్ చేస్తా అంటే తెలంగాణ సమాజం ఊరుకుంటుందా? ఏమైంది? చెప్పు దెబ్బలు తిన్నారు. అమరుల కుటుంబాల చేత చెప్పు దెబ్బలు తిని ఈరోజు మీ పరువును ఆంధ్రప్రదేశ్లో మొత్తం కూడా పోగొట్టుకుంటా ఉన్నారు. ఇప్పటికైనా నీ పిల్ల సైనికులను మీరు కంట్రోల్ కాకపోతే 100కు 100% ఇది ఇంకొక రూపు తీసుకుంటుంది. ఆ తర్వాత తెలంగాణ కంట్రోల్ చేయడం కాదు. మీరు 2వ తారీఖు వస్తా అంటారు కదా, మీరు 2వ తారీఖు హైదరాబాద్ అడుగుపెట్టలేరు, అది గుర్తుపెట్టుకోండి. పద్ధతిగా ఉంటే తెలంగాణ సమాజం ఎవరినైనా గౌరవిస్తుంది, స్వాగతిస్తుంది. ఈరోజు తులసి చంద్ అనేటువంటి ఒక ఆడబిడ్డను తెలంగాణ ఆడబిడ్డగా మేము చూసుకుంటాం. ఇక్కడ లేరా? మొత్తం ఈ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా, ఆంధ్ర సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు సొంత వాళ్ళలాగా చూసుకున్నారు. భేదాలు లేవు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేది ఈరోజు టీడీపీ, అదేవిధంగా జనసేన. ఎందుకు వైఎస్ జగన్ అక్కడ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, కేసీఆర్ ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎందుకు వైఎస్ఆర్సీపీ వల్ల తెలంగాణలో విద్వేషాలు, ప్రాంతీయ విద్వేషాలు రాలేదు? కేవలం టీడీపీ ఉన్నప్పుడు మాత్రమే. గతంలో 2014 నుంచి 18 వరకు, ఇప్పుడు ప్రస్తుతం తరుణంలో ఎందుకు టీడీపీ ప్రభుత్వంలో ఉండడం వల్ల ప్రాంతీయ విద్వేషాలు ఎందుకు రెచ్చగొట్టబడుతున్నాయి? అంటే కావాలని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ తెలంగాణ పైన ఆధిపత్యాన్ని చెలాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఏమైతుంది? రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల నా యొక్క శిష్యుడే కదా, నా యొక్క బానిసనే కదా, నా యొక్క చెంచానే కదా అని అనుకొని ఈరోజు తెలంగాణ మీద ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఫేక్ కేసులు పెట్టి తెలంగాణ జర్నలిస్టుల పైన ఫేక్ కేసులు పెట్టి ఇష్టారీతిన 3rd డిగ్రీ ఇస్తాం, అరెస్ట్ చేస్తామంటే తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోదు అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని, మీ పిల్ల సైనికులను కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిది. లేదంటే పరిణామాలు మీరు ఎంత దూరం పోతారో అంతకు మించి తెలంగాణ సమాజం కూడా పోతుంది అనేటువంటి విషయంలో గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ సమాజం నీలాంటి వాళ్ళ పట్ల అవసరమైతే అన్ని పార్టీలు ఏకమవుతాయి. ఇక్కడ మీరు ఏదో అనుకున్న బీజేపీ ఉంది కదా, మమ్మల్ని కాపాడుతాయి కదా, మాకు ప్రొటెక్షన్ ఇస్తాయి కదా అనుకుంటారేమో. వాళ్ళే ఈరోజు దిగజారి పోతారు ఒకవేళ మీకు సపోర్ట్ చేస్తే ఈ విషయంలో. అది గుర్తుపెట్టుకోండి.